భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణల వంటి సమస్యలకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం రంగనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏజెన్సీ అని GOMS 99 ద్వారా జూలై 19 రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్ అంటే బహుశా దేశంలో ఇటువంటి ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము, ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు, నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు, ఇతర పోలీస్ ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ కూడా అంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎవరు ఎలా చేయాలి అన్నప్పుడు అక్కడ గ్యాప్ ఏరియాస్ అంటే రెసిడ్యూరీ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఆ రెసిడ్యూరీ ఏరియాస్లో హైడ్రా గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో నేను కొన్ని ఉదాహరణలకు కూడా చెప్తాను సార్. ఫస్ట్ ఒకటి ఈ మధ్య అంటే కొన్ని నెలల క్రితం మన గండిపేట రిజర్వాయర్ దగ్గర ఇది మన బుల్కాపూర్ నాలా నుంచి వాటర్ వస్తూ అక్కడ ఒక లాక్ గేట్స్ ఉంటాయి. ఆ లాక్ గేట్స్ ఉస్మానియా మన ఏదైతే మన రిజర్వాయర్ ఉందో గండిపేట రిజర్వాయర్ దాంట్లోకి వాటర్ వెళ్తుంటుంది సర్ప్లస్ వస్తే కనుక. లేకపోతే కనుక అది మామూలుగా ఉంటే కనుక దీంట్లోకి బుల్కాపూర్ నాలా మీదుగా మూసీ నదిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆ లాక్ గేట్స్ అది కొంత పని చేయటం పోవడంతో ప్లస్ అది డ్యామేజ్ అవ్వడంతో ఇది లోపలికి రావడంతో అంటే అదంతా వాటర్ అంతా కూడా రావడంతో కొన్ని పేపర్స్ కూడా దాని మీద వ్యాసాలు కూడా రాయడం జరిగింది. ఇమీడియట్గా అంటే ఇది కోఆర్డినేషన్ అక్కడ వాటర్ బోర్డు వాళ్ళు చేయాలా, ఇరిగేషన్ వాళ్ళు చేయాలా, లేదా అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని మున్సిపాలిటీ వాళ్ళు తీయాలా. ఇటువంటి క్రమంలో హైడ్రాకు సంబంధించిన అధికారుల బృందం అక్కడికి వెళ్ళి అక్కడ వెంటనే అక్కడికక్కడ చూసిన తర్వాత వితిన్ ఒక రోజులోనే అక్కడ పంటే పరిష్కారం చేసేసి ఎవరి బడ్జెట్ అయినా కానీ అది ప్రజల శ్రేయస్సు కోసమే కాబట్టి మా దగ్గర నుంచి ముందు ఖర్చు పెట్టేసి అది అంటే ఆ పవర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండడంతో కూడా అది ఈజీ అవుతుంది సార్. అంటే ఈ పవర్స్ అన్నీ ఒక సంస్థకి ఇవ్వటం ద్వారా వచ్చినటువంటి దీంతో మాకు వచ్చినటువంటి ఈ ఏదైతే ఆ పవర్స్ని ఇట్లా వాడటానికి కూడా మాకు వీలవుతుంది సార్. సో ఇలానే మనం చూస్తే కనుక దిండిగల్లో ఈ మధ్య ఒక చెరువు నుంచి మొత్తం ఏదైతే సర్ప్లస్ నాలా ఉంటుందో వాటర్ అంతా వరద నీరు అంతా వచ్చేసి ఒక నాలా ద్వారా ఇంకొక చెరువుకు వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ఈ చెరువు నుంచి ఇంకొక చెరువుకి మధ్యలో ఉన్న నాలాకి కనెక్షన్ కట్ అవుతుంది. అంటే దాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేయడంతో ఈ వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడ్డ తర్వాత వచ్చినాయో అక్కడ కాలనీస్ చాలా కూడా మునిగి వాళ్ళు 2 నెలల నుంచి వాళ్ళు దాదాపు 6-7 అడుగుల లోతుల్లో నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలంటే ఎవరు ఏ విభాగాన్ని సంప్రదించాలని ఇరిగేషనా, రెవెన్యూవా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇట్లా టౌన్ ప్లానింగా ఇలా అని చెప్పి తిరుగుతున్న క్రమంలో హైడ్రా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా మేము వెళ్ళేసి ఆ నాలా మధ్యలో కనెక్షన్ దాన్నంతా కూడా కనెక్ట్ చేసి వెంటనే వితిన్ 1 డేలోనే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి అంటే ఇదంతా కూడా మీరు ఏదైతే కనుక ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు ఆశించి ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు కాంక్షించి చేశారో సార్ ఆ ఉద్దేశాలకు అనుగుణంగా అంటే ఇమ్మీడియట్ సత్వరంగా యాక్షన్ తీసుకోవటం, తద్వారా ప్రజలకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వటం, అది మాది కాదు మీది కాదు అని చెప్పేసి ఇటువంటి పరంగా కాకుండా ఎవరిది కాకపోతే అది మనదే అనేటువంటి భావనలో ముందు పబ్లిక్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా ముందుకి అందరూ కూడా అధికారులంతా కూడా స్పిరిట్ తోటి పనిచేస్తూ ఉన్నారు సార్. సో ఇలా మనం చూస్తే కనుక ఒక దళిత వాడకి ఇట్లానే ఎగ్జాంపుల్ చూస్తే కనుక దళిత వాడికి గోడలు అంతా కూడా అంటే వాళ్ళు పక్కనే కాలనీ ఉంటుంది, వాళ్ళ కాలనీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఈ దళిత వాడికి వెళ్ళాలి రావాలంటే కనుక ఒక చిన్న నేరో రోడ్డు ఉంటుంది. ఆ నేరో రోడ్లో అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ దళితులు అంతా కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఆ రోడ్డు కోసం లేదా ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు దాని గురించి పోరాడుతున్న క్రమంలో SC కమిషన్కి వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా తీయమని చెప్పేసి కోర్టులు డైరెక్షన్ ఇస్తాయి, కానీ అది పని జరగదన్నమాట. సో పక్క కాలనీ వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేయడంతో ఇమీడియట్గా హైడ్రాకి తెలియటంతో హైడ్రా వెంటనే యాక్షన్లో దిగి ఆ గోడలన్నీ కూడా తీసి ఆ దళిత వాడికి మార్గం సుగమం చేసేసి చేయటం కూడా జరిగింది సార్. సో అంటే సామాజిక బాధ్యతని గ్రహిస్తూ అండ్ ఎట్లయితే సిస్టంలో ఉన్నటువంటి వివిధ అంశాలని కూడా మనకి ప్రాక్టికల్గా వచ్చేటటువంటి అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుంటూ హైడ్రా ముందుకు వెళ్తుంది సార్. ఇంతేకాకుండా మనకి అంటే పిల్లల నుంచి కూడా చిన్నపిల్లలు కూడా మన ఈ మధ్య మేము ఒక దగ్గర కొంతమంది యువకులు వాళ్ళు
క్రికెట్ ఆడటానికి వెళ్ళి అక్కడ చెరువు అనేది మాయమైందనేది వాళ్ళు అక్కడ చూసి, నేను చిన్నప్పుడు ఈ చెరువులో మా తల్లిదండ్రులు లేదా మేమంతా కూడా వచ్చి ఉండేవాళ్ళం, మా తండ్రి కూడా మా ఈత కొడుతుండేవాడు, మేము కూడా ఉండేదని చెప్పేసి వాళ్ళు వెంటనే ఒక లెటర్ రాశారు సార్. హైడ్రాకి లెటర్ రాసిన తర్వాత వెంటనే మేము మా హైడ్రా అధికారుల బృందం అక్కడికి వెళ్ళేసి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో అతనికి ఫోన్ చేసి అతన్ని పిలిపించి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ దాదాపు పెద్ద ఎత్తున, అంటే అది ఫిల్మ్ నగర్ డౌన్లో ఉన్నటువంటి మహాప్రస్థానం కానుకున్నటువంటి ప్రాంతంలో సార్, భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనకు నిలిచిపోయిన IC-814 కేసులో ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రహూఫ్ అజర్ హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సాయుధ బలగాలు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన దాడుల్లో అతను మరణించినట్లు అత్యున్నత నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిణామం భారత ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఒక కీలక మైలురాయిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ్ముడైన అబ్దుల్ రహూఫ్ అజర్ 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను కాందహార్కు హైజాక్ చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడర్పై ఉన్న ఇతను NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నాడు. ఇతడిని మట్టుబెట్టడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా జైషే మహమ్మద్కు చెందిన అత్యంత కీలకమైన స్థావరంపై జరిపిన దాడిలో అబ్దుల్ రహూఫ్ అజర్ హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అతని మరణం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్, ముఖ్యంగా జైషే మహమ్మద్ సంస్థకు కోలుకోలేని దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ LG ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. LG యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ అన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు LG సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామని LG సంస్థ ప్రతినిధులతో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న LG ఎలక్ట్రానిక్స్కు ధన్యవాదాలు తెలియజేశారు. LG ఫ్యాక్టరీ ప్రతి యువ ఇంజనీర్, ప్రతి ఆశావాహు సాంకేతిక నిపుణుడు, ప్రతి వ్యవస్థాపకుడికి కలల కర్మాగారంగా మారబోతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Ceremony to please proceed. Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project.
It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. Today we are not just making సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. रिलेवेंट हो जाती है. इतनी इंटरेस्टिंग और रिलेवेंट थीम रखने के लिए भी मैं आप सबको बधाई देता हूं. साथियों, अक्सर मुझे आर्म्ड फोर्सेस के अलग अलग कार्यक्रमों में प्रायः जाने का अवसर मिलता है. रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशंस के इवेंट्स में जाने का भी अवसर मिलता रहता है. प्राइवेट सेक्टर द्वारा आयोजित कार्यक्रमों में भी मैं प्रायः जाता ही रहता हूं. परंतु आज का यह जो मंच है, यह अपने आप में बड़ा अलग है और एक विशिष्ट मंच है. मैं ये देख रहा हूं कि यहां कई सारे लोग हैं जो अलग अलग फील्ड्स में महारत जिन्होंने हासिल की है, महारथी बैठे हैं यहां. इसलिए मुझे लगता है कि आज की हमारी बातचीत भी कई मायनों में विशेष होने वाली है. साथियों, इस क्वालिटी कॉन्क्लेव की महत्ता और आवश्यकता पर तो मैं आगे चर्चा करूंगा ही, परंतु पहले मैं आपको कुछ ऐसे बिंदुओं से, कुछ ऐसे पॉइंट से अवगत कराना चाहूंगा जो हमारी सरकार की प्रायोरिटीज से जुड़े हुए हैं. 2014 में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सरकार आने के बाद प्रधानमंत्री जी ने हमें एक अत्यंत महत्वपूर्ण सूत्र प्रदान किया. उन्होंने शुरुआत में ही डिफेंस प्रोडक्शन सेक्टर के एम्पावरमेंट पर विशेष बल दिया. उन्होंने जो सूत्र दिया उसके पीछे की फिलॉसफी थी डिफेंस सॉवरेंटी. डिफेंस सॉवरेंटी का मतलब कि जब तक कोई देश अपनी डिफेंस नीड्स में कैपेबल तथा सेल्फ रिलायंट नहीं होता, तब तक उसकी आजादी पूरी तरह से नहीं मानी जा सकती. जब तक हम अपनी सुरक्षा के लिए इंपोर्ट पर डिपेंडेंट रहेंगे, तब तक कहीं न कहीं हमारी आत्मशक्ति में अधूरापन रहेगा. ये अगर हम अपने हथियार और रक्षा उपकरण विदेशों से खरीदते हैं तो इसका मतलब है कि हम अपनी सुरक्षा को आउटसोर्स कर रहे हैं और उसे किसी और के भरोसे छोड़ रहे हैं. यह बात लॉन्ग रन में सही नहीं हो सकती. हमारी सरकार ने इस विषय पर गंभीरता से सोचा और आत्मनिर्भरता हासिल करने का निर्णायक कदम भी उठाया है. आप सब तो जानते ही हैं कि देश में पहले से ही ऑर्डिनेंस फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई भी है. इनके अलावा हमारे पास डिफेंस पीएसयूज का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है. हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है. इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए, जिनमें से कुछ महत्वपूर्ण कदमों का उल्लेख मैं यहां करना चाहूंगा. ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है, जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके. यहां मैं जरूर बताना चाहूंगा कि ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन हमारे लिए कोई बहुत सरल प्रक्रिया नहीं थी. इसमें अनेक जटिल प्रश्न थे और चैलेंजेज भी थे, परंतु हमने इसे इसलिए लागू किया क्योंकि यह एक अर्जेंट रिफॉर्म था. अब प्रश्न उठता है कि यह अर्जेंट क्यों था. इसका एक बड़ा कारण था क्वालिटी. आप सभी स्पेशलिस्ट के समक्ष मैं यह कह सकता हूं कि सरकार ने क्वालिटी को अपना प्रायोरिटी रिफॉर्म एजेंडा बनाया है. हमने क्वालिटी इंप्रूवमेंट को ही टारगेट करते हुए
ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन किया। तब से लेकर आज तक डिफेंस पीएसयूज ने लगातार सुधार किया है और कॉर्पोरेटाइजेशन के पश्चात क्वालिटी प्रोडक्शन को लगातार आगे बढ़ाने का प्रयास भी किया गया है। और आज ये डीपीएसयूज इंटरनेशनली कॉम्पिटिटिव हो रहे हैं। आज ये अपने रिसर्च एंड डेवलपमेंट पर भी अच्छा फोकस कर रहे हैं। आज ये ऑर्गेनाइजेशन पहले से कहीं ज्यादा वाइब्रेंट और एक्सपोर्ट ओरिएंटेड हो रहे हैं। वैसे तो अभी कुछ कार्य बाकी है, पर मैं इतना जरूर आश्वस्त हूं कि जिस प्रकार पब्लिक सेक्टर में रिफॉर्म के लिए हम प्रयासरत हैं, वह हमें आने वाले समय में काफी अच्छे रिजल्ट्स देने वाला है। साथियों, पब्लिक सेक्टर के डेवलपमेंट के पीछे हमारा एक ही उद्देश्य भी रहा है कि एक हेल्दी कॉम्पिटिटिव प्राइवेट डिफेंस इकोसिस्टम का विकास किया जाए, जो अपनी क्वालिटी के माध्यम से देश की सुरक्षा को और अधिक मजबूत बनाए। जैसा कि हम सभी जानते हैं कि क्वालिटी को लेकर प्राइवेट सेक्टर की अपनी एक अच्छी खासी इमेज होती है। किसी भी क्षेत्र में प्राइवेट सेक्टर अपनी गुणवत्ता के लिए जाना जाता है। आज चाहे बड़े प्लेटफॉर्म्स हों या सिस्टम्स, एमएसएमईज हों या स्टार्टअप्स, हमने ऐसा प्राइवेट इंडस्ट्रियल बेस तैयार किया है जो देश के डिफेंस सेक्टर के विकास में सक्रिय भागीदार बन रहा है और उसे सशक्त कर रहा है। आज रिलीज होने वाले इंडस्ट्री 4 को भी मैं इसी संदर्भ में देख रहा हूं। यह निश्चित रूप से हमें स्मार्ट मैन्युफैक्चरिंग के एक ऐसे एरा में ले जाएगा जहां से हमारे लिए कई नए डायमेंशंस खुलेंगे। इसी तरह जो दूसरे मैनुअल्स आज रिलीज हो रहे हैं हुए हैं, जो एमयू साइन हुए हैं, उनको भी मैं इसी कंटेक्स्ट में देखता हूं। ये सभी प्रयास केवल सरकार के प्रयास नहीं है, बल्कि आप सभी का मिला जुला प्रयास इसमें शामिल है, इसीलिए यह संभव हो पा रहा है। साथियों, जैसा कि आप सभी जानते हैं, आज की दुनिया में सिर्फ प्रोडक्ट नहीं बल्कि एक मजबूत ब्रांड वैल्यू भी जरूरी है। जब मार्केट में असिमेट्रिक इंफॉर्मेशन फैली होती है, तब कंज्यूमर भ्रमित हो जाता है, कंफ्यूज हो जाता है। ऐसे में वही ब्रांड सफल होता है जो कंसिस्टेंट क्वालिटी और रिलायबिलिटी का भरोसा देता है। और यही कारण है कि हमें इंडियन डिफेंस इंडस्ट्री को एक स्ट्रांग और ट्रस्टेड ब्रांड बनाना ही होगा। इस संदर्भ में आज मैं आपसे एक महत्वपूर्ण अपील करने के लिए आप सबके बीच खड़ा हुआ हूं। यह अपील है एक मजबूत वर्ल्ड लीडिंग और स्टेट ऑफ द आर्ट ब्रांड इंडिया का निर्माण। ताकि दुनिया की डिफेंस मार्केट में प्रोडक्ट्स को लेकर जब कंट्रीज के मन में डाउट हो तो वह ब्रांड इंडिया को चूज करे। Whenever in doubt, go for India। यह हमारी यूएसपी होनी चाहिए, यही हमारी यूएसपी होनी चाहिए। ब्रांड इंडिया का मतलब है कि अगर किसी इंडियन कंपनी ने कुछ प्रॉमिस किया है तो होगा ही होगा, होकर ही रहेगा। किसी प्रोडक्ट की भला फला रेंज तक मारक क्षमता है तो होगा ही होगा, यह भरोसा होना चाहिए। उससे नीचे का तो कोई सवाल ही खड़ा ही नहीं होता। किसी प्रोडक्ट की फला टेम्परेचर तक में काम करने की कैपेसिटी है तो होगी ही होगी, उससे नीचे का तो कोई प्रश्न ही नहीं खड़ा होता। यह होना चाहिए हमारा क्वालिटी एस्योरेंस और ब्रांड इंडिया का भरोसा। और जब हम ऐसा कर पाने में सफल होंगे, तभी इंटरनेशनल बायर्स हमें एक ट्रस्टेड सप्लायर के रूप में देखेंगे और कहेंगे, डोंट गो फॉर डाउट, गो फॉर इंडिया। साथियों, मैं समझता हूं कि इस दिशा में प्रयास करने का यह सबसे उचित समय है, क्योंकि इस समय जो परिस्थितियां चल रही हैं उसे आप सब देख रहे हैं। हमारे रीजन में ही आज जो स्थितियां उत्पन्न हो रही हैं उससे आप सभी अवगत ही नहीं हैं, बल्कि अच्छी तरह परिचित हैं। हमने हमेशा ही एक रिस्पॉन्सिबल नेशन होने का रोल
बड़े संयम से निभाया है, सदैव निभाया है। हम लगातार इस बात के पक्ष कर रहे हैं कि समस्याओं का समाधान बातचीत के जरिए से हो, परंतु इसका अर्थ यह नहीं है कि हमारी सहनशीलता का कोई नाजायज फायदा उठाए। यदि कहीं कोई हमारे इस संयम का फायदा उठाने की कोशिश करता है तो उसे कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए भी पूरी तरह से तैयार रहना होगा। कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए उसे तैयार रहना होगा। भारत की संप्रभुता की सुरक्षा में कोई भी हद हमारे लिए बाधा नहीं बनेगी, इसका मैं देशवासियों को भरोसा देता हूं। मित्रों, ऐसे रेस्पॉन्सिबल रेस्पॉन्सेस के लिए हम आगे भी पूरी तरह से तैयार हैं, और यदि हमारी यह तैयारी बनी हुई है तो इसमें आपका एक बहुत बड़ा रोल है, बहुत ही महत्वपूर्ण रोल है। इसके लिए मैं आप सबको बधाई देना चाहता हूं, आप सबकी मैं सराहना करता हूं। भारत का यह एक्सपैंडिंग डिफेंस इंडस्ट्रियल यूनिवर्स, भारत का यह एक्सपैंडिंग डिफेंस इंडस्ट्रियल यूनिवर्स भारत को एक अभूतपूर्व संबल प्रदान कर रहा है। और इसी प्रकार अगर हम आज के ग्लोबल सिनेरियो पर नजर डालें तो ग्लोबल ऑर्डर में हमें बड़े बड़े चेंजेस देखने को मिल रहे हैं। हमारे सामने कई अनसर्टेन डायमेंशंस ओपन हो रहे हैं। यूरोप से लेकर एशिया तक हर जगह कॉन्फ्लिक्ट्स बढ़ते जा रहे हैं। यूक्रेन रशिया कॉन्फ्लिक्ट, इजराइल पैलेस्टीन टेंशन और मिडिल ईस्ट अनरेस्ट ने यह साबित कर दिया है कि ग्लोबल स्टेबिलिटी आज अपने आप में बहुत ही फ्रेजाइल है। अभी पिछले कुछ समय से हमें यूरोपियन यूनियन और नाटो के सिक्योरिटी सिनेरियो में भी काफी हद तक बदलाव देखने को मिल रहा है। जो यूरोपियन यूनियन एक समय पर बड़े स्तर पर नाटो पर डिपेंडेंट था, वही यूरोपियन यूनियन आज बड़े स्तर पर रीअर्मामेंट की ओर तेजी से बढ़ रहा है। जाहिर सी बात है कि जब विकसित देश रीअर्मामेंट की तरफ बढ़ेंगे तो आर्म्स एंड इक्विपमेंट की डिमांड भी स्वाभाविक रूप से बढ़ेगी क्या, बल्कि मैं यह कह सकता हूं कि यह डिमांड लगातार नई ऊंचाइयां छू रही है। हाल ही में मैं स्टॉकहोम इंटरनेशनल पीस रिसर्च इंस्टीट्यूट की एक रिपोर्ट पढ़ रहा था, और अभी कुछ दिन पहले उन्होंने एक रिपोर्ट जारी की है, और उसी रिपोर्ट में यह बताया गया है कि वर्ल्ड मिलिट्री एक्सपेंडिचर 2024 में 2718 बिलियन डॉलर तक पहुंच गया है, जो अपने आप में मैं समझता हूं कि बहुत बड़ी बात है। यदि मैं, और मेरे कहने का अर्थ यह है कि चाहे डोमेस्टिक डिफेंस रिक्वायरमेंट हो या इंटरनेशनल, आज आर्म्स एंड इक्विपमेंट तथा डिफेंस प्रोडक्ट्स की रिक्वायरमेंट पहले से कहीं ज्यादा है। और आपके द्वारा किए जा रहे प्रयासों से इस देश का जो डिफेंस मैन्युफैक्चरिंग सेक्टर है, वह ब्रांड इंडिया फिलॉसफी के साथ विश्व में अपना सिक्का जमा सकता है। साथियों, ऐसा नहीं है कि यह बात मैं सिर्फ कहने के लिए कह रहा हूं, हमने पास्ट में ऐसा करके दिखाया है। यदि मैं आंकड़ों की बात करूं, तभी 2024-25 के फाइनेंशियल ईयर में हमारा डिफेंस एक्सपोर्ट अप्रॉक्सीमेटली 24,000 करोड़ के रिकॉर्ड आंकड़े को पार कर गया है, और यह हम सबके लिए प्रसन्नता की बात है कि हमने इस लक्ष्य को प्राप्त किया है। लेकिन हमें यहां पर रुकना नहीं है, हमारा लक्ष्य इससे कहीं अधिक बड़ा है, और हमने निर्धारित किया है कि 2029 तक डिफेंस एक्सपोर्ट को कि इस आंकड़े को बढ़ाकर हमको 50,000 करोड़ तक ले जाना है, और 2047 तक जब हम पूर्ण विकसित एक डेवलप्ड नेशन के रूप में खड़े होंगे, राष्ट्र बनेंगे, उस समय तब तक तो हमें दुनिया का सबसे बड़ा डिफेंस एक्सपोर्टर बनना है। लक्ष्य बड़ा होना चाहिए, तभी हम कुछ कर सकते हैं। इतने बड़े लक्ष्य की प्राप्ति के लिए बेहद जरूरी है कि हम अपने डिफेंस इक्विपमेंट की क्वालिटी को लेकर पूरी दुनिया में एक ट्रस्ट डेवलप करें, लोगों का दिल जीतें, लोगों का भरोसा जीतें। डिफेंस इक्विपमेंट का एक्सपोर्ट करने से पहले हमें इस ट्रस्ट को एक्सपोर्ट करना पड़ेगा।
डिफेंस इक्विपमेंट का एक्सपोर्ट करने से पहले हमें उस ट्रस्ट को एक्सपोर्ट करना पड़ेगा, तभी यह होगा। साथियों, उसके लिए हमें क्वालिटी को लेकर किसी पर्टिकुलर डिपार्टमेंट की रिस्पांसिबिलिटी या प्रोडक्शन प्रोसेस के स्टेज तक ही सीमित करके नहीं देखना होगा, बल्कि क्वालिटी हमारी गाइडिंग फिलॉसफी होनी चाहिए, हमारा यह कल्चर होना चाहिए। जो डिफेंस मैन्युफैक्चरिंग में शामिल हर डिसीजन, हर डिजाइन और हर प्रोसेस और हर इंडिविजुअल तक अपना इन्फ्लुएंस रखे। हमारा पूरा डिफेंस इकोसिस्टम तभी मजबूत हो सकता है जब हम क्वालिटी बेंचमार्क्स को गंभीरता से लेंगे। मुझे देखकर भी खुशी होती है कि आप लोगों ने क्वालिटी के महत्व को पहचाना है, समझा है, और जिस डेडिकेशन के साथ और जिस विचार के साथ आप क्वालिटी इंप्रूवमेंट पर ध्यान दे रहे हैं, वह निश्चित रूप से आने वाले समय में भारत के डिफेंस मैन्युफैक्चरिंग को एक नई ऊंचाइयों तक ले जाएगा, ऐसा मेरा पक्का विश्वास है। साथियों, वैसे तो आप सभी क्वालिटी इंप्रूवमेंट की दिशा में बहुत अच्छा काम कर रहे हैं, लेकिन जाते जाते मैं अपनी तरफ से कुछ सुझाव भी आप लोगों को देना चाहूंगा। आप सब तो जानते ही हैं, आज के जमाने में आर्टिफिशियल इंटेलिजेंस और डिजिटल टेक्नोलॉजी की भूमिका कितनी बढ़ गई है, कितनी महत्वपूर्ण हो गई है। इसलिए आपको इस बात पर भी ध्यान देना होगा कि रियल टाइम क्वालिटी मॉनिटरिंग के लिए हम किस तरह से आर्टिफिशियल इंटेलिजेंस, इंटरनेट ऑफ थिंग्स और मशीन लर्निंग जैसे टूल्स का प्रयोग कर सकते हैं। పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ ఎదురుదాడి చేస్తుంది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాకిస్తాన్లోని కీలక నగరాలపై భారత్ దాడులు చేపట్టింది. ఇస్లామాబాద్, లాహోర్, రావిల్పిండిలోని పాక్ సైనిక స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులు చేస్తుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాక్ మిస్సైల్ను భారత్ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది. రావిల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. డ్రోన్ దాడిలో క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. నిన్న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ జరిపిన దాడులకు సమాధానంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు వ్యవస్థలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో లాహోర్లోని ఓ ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ నుంచి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీనికి కొనసాగింపుగా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణుల సాయంతో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు సైనిక లక్ష్యాలపై దాడులకు విఫలయత్నం చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తాలా, జలంధర్, లుధియానా, ఆడంపూర్, బఠిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలాయ్, భూజ్ వంటి ప్రాంతాలు ఈ లక్ష్యాల్లో ఉన్నాయి. అయితే భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ జరిపిన దాడులకు సంబంధించిన శకలాలు పలుచోట్ల లభ్యమయ్యాయని, ఇవి పాక్ దుశ్చర్యలకు నిదర్శనమని పేర్కొంది.
భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం భారత సాయుధ బలగాలు పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ ఏ స్థాయిలో ఏ పద్ధతిలో స్పందించిందో అదే స్థాయిలో అదే పద్ధతిలో భారత్ ప్రతిస్పందించింది. మన దాడులతో లాహోర్లోని ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేసింది. భారత డిఫెన్స్ స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని పాక్ను భారత్ హెచ్చరించింది. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న. ఎస్ అనిల్, ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పింది భారత సైన్యం సమర్థవంతంగా ఈ యొక్క అటాక్స్ చేసింది ఆపరేషన్ సింధూర్తో. ముఖ్యంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి స్థావరాలన్నింటి మీద కూడా దాడులు చేయడంతో ఇప్పటి వరకు అనేక ఇటు లష్కరే తోయిబా, అలాగే జైషే మహమ్మద్కు సంబంధించి, అలాగే ఇజ్ముల్ ఉదాహిద్దీన్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు దీనికి ప్రతిగా పాకిస్తాన్ నుంచి అటాక్స్ అనేవి వస్తున్న సందర్భంలోనే ఈ అటాక్స్ని కూడా సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత వాయుసేన. ఇక ప్రస్తుతం తాజాగా అసలు ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ధ్వంసమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు, అటాక్ చేసినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే మురిద్గేలో లష్కరే తోయిబాకు చెందినటువంటి ఉగ్ర కేంద్రం ఉంటుంది. దాదాపు 24 రకాల ఇటు యుద్ధ విమానాలు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ యొక్క ఉగ్ర కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత బహవల్పూర్లో అటాక్ అనేది జరిగింది. జైషే మహమ్మద్కు చెందినటువంటి ఉగ్రవాద కేంద్రం సుబానల్లా కేంద్రంగా పిలువబడుతుంది. ఈ కేంద్రాన్ని పూర్తిగా ఇటు సేనలు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ధ్వంసమైనటువంటి బర్నాలలో లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించారు. అక్కడ పూర్తిగా యొక్క స్థావరం మొత్తాన్ని కూడా క్షిపణులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇక కోట్లీలోను అలాగే తెహ్రాకాలంలోను జైషే మహమ్మద్కు ముజాహిద్దీన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి పాకిస్తాన్లోనూ దాడులు జరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఉగ్రవాదులు ఎక్కడైతే పొంచి ఉండి శిక్షణా కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని మదర్సాల కేంద్రంగా కావచ్చు, లేకపోతే ఒక ప్రత్యేక బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి అటాక్ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటి మీద అటాక్స్ అనేవి చేసిన తర్వాత ఇక్కడ సివిలియన్స్ చనిపోయారన్నటువంటి నాటకాలు ఆడుతూ ఇమీడియట్గా పాకిస్తాన్ సేనలు భారత్ సైనిక స్థావరాల మీద దాడులు చేసేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఇక ఈ దాడులను కూడా ఇప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి భారత సేనలు. ముఖ్యంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరాల మీద సమర్థవంతమైనటువంటి దాడులు చేస్తోంది భారత సైన్యం. అయితే ఇప్పటికే మిత్ర దేశాల యొక్క సాయం కోరుతున్నటువంటి పాకిస్తాన్ తమకు సాయం కావాలంటూ చైనాను ఆశ్రయించింది. చైనాను ఆశ్రయించినటువంటి సందర్భంలోనే HQ-9 క్షిపణిని తీసుకురావడం జరిగింది. HQ-9 క్షిపణిని చైనా దగ్గర నుంచి తీసుకొని వచ్చి భారత్ మీద దాడులకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క క్షిపణిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి భారత వాయుసేనలు. సో ఈ రకంగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా దాడులు నిర్వహిస్తూనే ఒకవేళ పాకిస్తాన్ కనుక ప్రతిచర్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది ఇలా ఉంటే ఇక ఇప్పటికే రావల్పిండిలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం మీద కూడా అటు భారతీయ సేనలు దాడులు చేశాయి. సో మొత్తం ఓవరాల్గా ఈ సినారియోలో పాకిస్తాన్ ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్లో ఉగ్రవాదులను పెంచి పోషించి ఈ రకంగా దాదాపు 26 మంది చనిపోవడానికి పరోక్షంగా కారణమైందో, సో దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సమర్థవంతంగా ముఖ్యంగా భర్తలను చంపి భార్యలందరినీ వెళ్ళి మోడీకి చెప్పుకున్నటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే తుడిచిపెట్టుకుపోయినటువంటి నుదుటిబొట్టుల సింధూరాలకు ప్రతిగా ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేసి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన బుద్ధి పాకిస్తాన్కు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కంటిన్యూ అవుతోంది అనిల్. రైట్ రత్న, థ్యాంక్ యూ.